శాంతి. ఈరోజు డిసెంబర్ 9వ తేదీ 2025. శివ్ బాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మీకు అనంతమైన జాగీరు ఇచ్చేందుకు తండ్రి వచ్చారు. ఇటువంటి మధురమైన బాబాను ప్రేమతో స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారు అంటున్నారు బాబా. ప్రశ్న: వినాశ సమయం దగ్గరికి వచ్చే కొద్దీ దాని గుర్తులు ఎలా ఉంటాయి? సమాధానం: వినాశ సమయం దగ్గరికి వస్తే మొదటిది మా తండ్రి వచ్చారని అందరికీ తెలుస్తూ ఉంటుంది. రెండవది, ఇప్పుడు నూతన ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనం జరుగుతుందని చాలామందికి సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి. మూడవది, సన్యాసులు, రాజులు మొదలైన వారికి జ్ఞానం లభిస్తుంది. నాలుగవది, అనంతమైన తండ్రి వచ్చారని, వారే సద్గతినిచ్చేవారు అని విన్నప్పుడు చాలామంది వస్తారు. 5వ పాయింట్, వార్తాపత్రికల ద్వారా అనేక మందికి సందేశం అనేది లభిస్తుంది. 6వ పాయింట్, పిల్లలైన మీరు ఆత్మాభిమానులుగా అవుతూ ఉంటారు. ఒక్క తండ్రి స్మృతిలోనే అతీంద్రియ సుఖంలో ఉంటారు అంటున్నారు బాబా. ఈరోజు పాట: ఈ పాప ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్ళండి అని తండ్రిని పిల్లలు పిలుస్తూ పాడారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్, మాలలో కూర్చబడేందుకు దేహీ అభిమానులుగా అయి తీవ్ర వేగంతో స్మృతి యాత్ర చేయాలి. తండ్రి ఆజ్ఞపై నడుస్తూ పావనంగా అవ్వాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్, తండ్రి పరిచయం ఇచ్చి చాలా మందిని మీ సమానంగా తయారు చేసుకొని సేవ చేయాలి. ఇక్కడ వనవాసంలో ఉండాలి. అంతిమ హాహాకారాల దృశ్యం చూసేందుకు మహావీరులుగా అవ్వాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: బంధనాల పంజరాన్ని తెంచేసి జీవన్ముక్త స్థితిని అనుభవం చేసేవారు సత్యమైన ట్రస్టీ భవ. వరదానం యొక్క వివరణ: శరీరం లేక దాని సంబంధాల బంధనమే పంజరం. కర్తవ్యాన్ని కూడా నిమిత్త మాత్రంగా నిభాయించాలి, మోహంతో కాదు. అప్పుడు నిర్బంధనులని అంటారు, అంటే బంధనం లేనివారు నిర్బంధనులు అని అంటారు. ఎవరైతే ట్రస్టీగా అయి నడుస్తారో వారే నిర్బంధనులు. ఒకవేళ ఏదైనా నాది అనేది ఉంటే పంజరంలో ఉన్నారు అనేది దాని అర్థం. ఇప్పుడు పంజరంలోని చిలుక నుండి ఫరిస్తాగా అయిపోయారు. అందువలన ఎక్కడా కొంచెం కూడా బంధనం అనేది ఉండరాదు. మానసిక బంధనం కూడా ఉండరాదు. ఏం చేయాలి, ఎలా చేయాలి అనుకుంటున్నాను కానీ అవ్వదు. ఇది కూడా మనస్సు యొక్క బంధనమే. ఎప్పుడైతే మరుజీవాగా అయ్యారో అప్పుడు అన్ని ప్రకారాల బంధనాలు సమాప్తం. సదా జీవన్ముక్త స్థితి అనుభవం అవుతూ ఉండాలి అంటున్నారు బాబా. స్లోగన్: సంకల్పాలను పొదుపు చేస్తే సమయము, మాటలు మొదలైనవన్నీ కూడా స్వతహాగానే పొదుపుగా అయిపోతాయి. మంచిది. ఓం శాంతి.